గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. క్లారిటీ ఇండియాకి, కన్ఫ్యూజన్ పాకిస్తాన్కి. అసలు ఇండియా వేసే ఎత్తుగడలకి ఆల్రెడీ పాకిస్తాన్కి టెర్రర్ స్టార్ట్ అయింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ట్రూప్స్ని వెనక్కి పంపించేస్తోంది. ఇంకేముంది, ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసిన తర్వాత ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ ఇట్స్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న న్యూస్. అసలు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం మొదలైపోయిందా? ఇదే అంశం గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడదాం. ఐ హ్యావ్ విత్ మీ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ బాలా గారు ఉన్నారు. హలో బాలా గారు, ఎలా ఉన్నారు? హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను, థ్యాంక్ యూ. ఏంటండి, అందరూ చెప్తున్నట్లుగా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో వార్ స్టార్ట్ అయిపోయిందని అనుకోవాలా? ఒకటి, కంట్రీ వార్ ఎందుకు జరుగుతుందని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు కంట్రీ వార్స్ ఎందుకు జరిగేవంటే బార్డర్ ఏరియాస్ గురించో, లేదు అనుకుంటే కంట్రీ మీద పవర్ని క్యాప్చర్ చేయడం గురించో, అదర్వైజ్ వాళ్ళ ఎకానమీని దెబ్బతీయడం గురించో ఉండేవి. బట్ ఈరోజు వార్ ఎందుకు జరుగుతుందంటే ఓన్లీ పవర్ఫుల్ పీపుల్స్ డూయింగ్ వార్ ఓన్లీ షో దేర్ పవర్, అంతకుమించి ఏం లేదు. అసలు మిలిటరీ ఎందుకు మనకు అంటే సెక్యూరిటైజ్ అవర్ బార్డర్ యాజ్ వెల్ as అవర్ డెమోగ్రఫీ. వాట్ ఈస్ డెమోగ్రఫీ? డెమోగ్రఫీ ఈస్ నథింగ్ బట్ వి పీపుల్. ఇట్స్ వెరీ సింపుల్. కానీ ఆల్ ఆఫ్ సడన్గా కశ్మీర్లో ఆర్టికల్ 370 వెళ్ళిపోయాక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్లోకి కాశ్మీర్ అండ్ జమ్మూ, లదాఖ్ అన్నీ వచ్చేసిన తర్వాత బార్డరింగ్ చూసుకునేది ఎవరు? మిలిటరీ చూసుకుంటుంది. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇంకా రకరకాల వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూసుకుంటుంది. ఇట్స్ అ వెరీ క్రియేటెడ్. 2014 to 2019, once it's happened, that era, this government says we are in a safer zone, we are protected. మన దగ్గర మిలిటరీస్ అంత స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు వరల్డ్లో మనం బిగ్గెస్ట్ జోన్ సెంటర్లో ఉన్నాము, అంత పవర్లో ఉన్నాము, మనం ఎవరు టచ్ చేయలేరు, ఎవరు మన దగ్గర రాలేరు. దిస్ ఈస్ ద ప్రొపగండా వెంట్ టు ద పీపుల్ 2024 ఎలక్షన్స్ టైంలో, రైట్? వీఆర్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ జోన్ అని చెప్పేసి. ఈ ఇక్కడ పాయింట్ ఒకసారి మనం చూసుకోవాలంటే, ఒక టూరిస్ట్ ప్లేస్లోకి బేసికల్గా ఒక మిలిటెంట్స్ వచ్చేసి, లేకపోతే ఒక ఫారెన్ ఇన్ ద సెన్స్ పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు ఇండియాలోకి వచ్చి అటాక్ చేసి అదే పనిగా ఒక కమ్యూనిటీని, ఒక రిలీజియస్ని అడిగి మరీ కాల్చారు అంటే, ఎప్పుడు నాకు తెలిసినంత వరకు దొంగతనం చేసేవాడు అడిగి చేయడు, లేదు ఫైర్ చేయాల్సిన కూడా అడిగి చేయడు, లేదు జనసైడ్ అయ్యేది విక్టిమ్సే చెప్పారు కదా అట్లా చేశారు. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఇన్ ప్రాక్టికాలిటీలో తీసుకున్నా అలా అడిగి ఎవరు చేస్తారు? బేసికల్గా ఒక మోటివ్ ఉన్న వాళ్ళు, ఒక ఎజెండా బేస్ మీద ఉన్న వాళ్ళు, లేకపోతే ఒక ఇంటర్నల్ ప్రొయాక్టివ్ ఆఫ్ సెన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. పబ్లిక్ వచ్చి ఇప్పుడు క్వశ్చనరీస్ ఏంటంటే చాలామంది మాట్లాడట్లేదు కూడా. ఎస్, డెఫినెట్లీ వార్ వస్తే మాత్రం వీఆర్ స్టాండ్ విత్ అవర్ ఎంటైర్ టీమ్. మిలిటరీ టీమ్కి మనం స్టాండ్ అవుతాం, గవర్నమెంట్కి కూడా స్టాండ్ అవుతాం. బట్ వేరాజ్ ఇక్కడ మనం ఇంకోటి కూడా చూసుకోవాల్సిందంటే, చాలామంది దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు పుల్వామా జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కావచ్చు, ఇలా రకరకాలుగా కొన్ని అంశాల మీద ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోసారి ఇలాంటివి జరగడానికి పబ్లిక్ కూడా కొంచెం అఫ్రైడ్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అఫ్రైడ్ అవుతున్నారు అంటే, ఈ సమయంలో ప్రజల్ని కాల్చేంత స్టేజ్కి వెళ్ళిపోయారు, ఒక టెర్రరిస్ట్ వచ్చి మనల్ని కాల్చేశారు, చంపేశారంటే మిలిటరీ ఏం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. నిజంగా వార్ వచ్చేసిందంటే ఓకే, వార్ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు ఎవరి మీద వార్ డిక్లేర్ చేయాలి? పాకిస్తాన్ మన మీదనా, ఇండియా వాళ్ళ మీద? పెహల్గామ్ అటాక్ ద్వారా వార్ డిక్లేర్ చేసినట్టే అనుకుంటే రిటాలియేటింగ్ వార్ ఆన్సర్ గా ఇండియా రెడీ అవుతోంది అన్నది పాయింట్. ఇప్పుడు రిటాలియేషన్ వార్ అన్నదానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బేసికల్ గా మనం చూసాం, రీసెంట్ గా మనం జరిగిన కొన్ని కంట్రీస్ వార్స్ చూసాం. ఎందుకు అంటే వాళ్ళ యొక్క పవర్ ని, బార్డరింగ్ ఏరియాస్ ని చూసుకొని వాళ్ళని కంప్లీట్ గా కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. నేషన్ డివిజన్ అనేది ఒకటి తీసుకోవడం, లేదంటే నేషన్ కొలాబరేషన్స్ అని ఒకటి తీసుకోవడం, అంటే కాన్ఫిడెన్స్ తీసుకోవడం అనేది 2 ఉన్నాయి. అంటే కాంగ్రెస్ చేయడం, కాంగ్రెస్ అంటే పార్టీ కాదు, కాంగ్రెస్ అంటే ఇట్స్ కొలాబరేషన్స్ ఆఫ్ ఆల్ టుగెదర్. నౌ ఇప్పుడు నేషన్ కొలాబరేషన్ దేనికి? పంజాబ్లో మనకు ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు పంజాబ్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు సపరేట్ కంట్రీని చేయండి అని అంటున్నారు. ఎందుకు సపరేట్ కంట్రీ చేయాలంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. బేసికలీ లైక్ మనము 1970s బంగ్లాదేశ్ని సపరేట్ ఏదైతే చేస్తున్నామో, పాకిస్తాన్ అటాచ్ నుంచి తీసేయడం. అసలు వాట్ ఈస్ ఇండియా వీ మస్ట్ అండర్స్టాండ్. నో, ఎప్పుడుదో 12th centuries 11th centuries అది ఈరోజు మాట్లాడుకుంటే దట్ వోంట్ గివ్ అన్ ఫుడ్ అండ్ బ్రెడ్ అండ్ బటర్ టు అస్. బట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ఎరా అండ్ బిజినెస్ రూల్స్ ఎరా. ఈ బిజినెస్ రూల్స్ ఎరా అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే, కింగ్డమ్ ఎరా కంప్లీట్ అయిన తర్వాత నుంచి, అది ముస్లిం కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరైనా కింగ్డమ్స్ ఎరా కంప్లీట్ అయ్యాక
బ్రిటిష్ బిజినెస్ రూలింగ్స్ అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ అనే ఫార్మేషన్స్ మనకి ఎప్పుడైతే వచ్చిందో, అక్కడి నుంచి కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ ప్రిన్సిపల్స్ అనేది మనకు వచ్చాయి. అంటే హ్యూమన్ ఈక్వాలిటీస్ కావచ్చు, కొన్ని రెస్పెక్ట్ థింగ్స్ కావచ్చు, సతీ సాగమని రకరకాలుగా. అంటే ఇండియన్స్ ఫైట్ చేసినా కూడా ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ దాన్ని రికగ్నైజ్ చేయడం, దానికి కొన్ని యాక్ట్స్ తీసుకురావడము, కొన్ని రూల్స్ని ప్రిన్సిపల్స్ని తీసుకురావడం, ఇలాంటివి కొన్ని చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మనము 14th centuries, 12th centuries, 11th centuries, 8th centuries ఆ యొక్క ఎరాలో ఉన్నది ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈరోజు డెమోగ్రఫీ కానీ లేకపోతే ఇప్పుడున్న నేచర్ కానీ సపోర్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. ఆ సపోర్ట్ చేయని నేచర్ని మనం ఇప్పుడు అవి ఇంప్లిమెంట్ చేసామనుకుంటే ఏమవుతుందంటే సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, ఇంటర్నల్ వార్ జరుగుతుంది. ఇంటర్నల్ వార్ జరిగితే ఏమవుతుందంటే డివిజన్ అనేది మొదలవుతుంది. మనం ఎక్కడైతే మనము కొలాబరేషన్ ఆఫ్ కాంగ్రెస్ అని అనుకుంటున్నామో అది డివైడ్ అయిపోయి డివిజన్ ఆఫ్ కంట్రీ అని. కొలాబరేషన్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అయితే జరగదు. కాదు ఇంటర్నల్ అన్నట్టు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి కాశ్మీర్ ఎలా అవుతుందో పంజాబ్ కూడా అలానే ఉంది. పంజాబ్లో కూడా మీకు అక్కడ డివిజన్ అనేది జరుగుతుంది. ఎందుకు డివిజన్ జరుగుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఈ బార్డరింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాను, పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ ఒకటే ఏరియాలో ఉన్నాయి. ఎందుకు పాకిస్తాన్ మోర్ స్పెసిఫిక్గా జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పడింది, పంజాబ్ని ఎందుకు టచ్ చేయట్లేదు? వై అంటే ఏ కంట్రీ అయినా బార్డరింగ్ ఒకసారి చూసుకుంటే ఒక ఐడియాలజికల్ ఫ్రేమింగ్లో ఉన్న పీపుల్ అక్కడ ఉంటారు. ఏ రిలీజియస్లో అయినా, అది హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ. సో పంజాబ్లో మీకు ఇట్స్ అ డిఫరెంట్ జోనల్. పంజాబీస్ ఉంటారు, దాంట్లో హిందూ రకరకాలు ఉన్నారు పంజాబీస్లో. అది మనము సిక్ వాళ్ళని కొలుస్తూ ఉంటారు కాబట్టి. ఇక్కడ ముస్లిమ్స్ అల్లాని కొలుస్తారు, హిందూస్ దేవుడిని కొలుస్తారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ అటాక్ ఎప్పుడు చూస్తున్నా మనం ఏం చెప్తున్నామంటే కాశ్మీర్ అనే అంశం మీద తీసుకొచ్చినప్పుడు వీ నీడ్ టు సే థ్యాంక్స్ ఆఫ్ దిస్ బీజేపీ గవర్నమెంట్. ఆర్టికల్ 370ని వాళ్ళు అబాలిష్ చేయడము, దెన్ అది పార్ట్ ఆఫ్ ఇండియా అయిపోవడం, ఇది అంతవరకు బాగుంది. ఇప్పుడు ఈ వార్ డిక్లేర్ చేస్తున్నారు కదా, ఈ వార్ నిజంగా జరుగుతుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు జరిగితే బెనిఫిట్ ఏంటి, జరగకపోతే వచ్చే లాస్ ఏంటి, దానివల్ల మనకు ఎలాంటి యూజెస్ ఉంటాయంటే, వార్ చేయాలంటే ఖచ్చితంగా మీకు యుఎన్ఓ ఇంటర్నేషనల్ లెవెల్స్లో మనమందరం అక్కడ ఒక మెంబర్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని ట్రెటీస్ రూల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన కన్వెన్షన్స్ ఉంటాయి. వారు ఏ సందర్భాల్లో చేయొచ్చు ఏంటని కొన్ని లీగాలిటీస్ ఏంటి గారు అదే చెప్తాను. ఇప్పుడు ఒక కంట్రీకి కొన్ని ట్రెటీస్ రాసుకో ఉంటారు. అంటే అది వాటర్కి సంబంధించింది కావచ్చు, ఎకానమీ ట్రేడ్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే క్రైమ్కి సంబంధించింది కావచ్చు. ఈ 3 అంశాలలో బార్డరింగ్ ఏరియాస్లో ఉంటాయి. ఈ బార్డరింగ్ ఏరియాస్ ఎక్కువ మీకు జంప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైనా కూడా మీకు రీకన్సిలియేషన్, ఆర్బిట్రేషన్స్ మధ్యలో ఉంది. ఆర్బిట్రేషన్స్ ఎందుకు నడుస్తుందంటే కూర్చొని ఫస్ట్ మాట్లాడుకొని అలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవడం. అవి ఆర్బిట్రేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది అన్న టైంలో నెక్స్ట్ లెవెలే వార్ అనేది. ఇప్పుడు ఆర్బిట్రేషన్ లెవెల్ దాటేసింది, వార్ అని డైరెక్ట్గా అంటున్నారు. ఇప్పుడు వార్ చేయాలన్నప్పుడు ఏ కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తున్నాయి, ఏ కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి అనేది ఒక డిఫరెన్షియేట్ క్వశ్చన్ వస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే, రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకు అంటే హ్యూమన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి హ్యూమన్ లైఫ్ పోయారు అంటే దాన్ని తీసుకురావడం చాలా కష్టం అని చెప్పేసి ఈ హ్యూమన్ లైఫ్ని సేఫ్గా చేయడానికి యుఎన్ఓ మధ్యలో వస్తుంది. ఇప్పుడు మనం యూఎస్ఏ ఉంది, యూఎస్ఏని పెద్దన్న పాత్రలో ఎందుకు పెట్టారు అంటే డెమోక్రటిక్ స్పిరిట్లో ఉన్న హ్యూమన్ లైఫ్ని నీ పవర్ కోసమో నా పవర్ కోసమో వాళ్ళని కిల్ చేస్తే ఆ హ్యూమన్ జనరేషన్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం, డెకెట్స్ టుగెదర్ పడుతుంది. కాబట్టి వాళ్ళు కిల్ చేయకుండా మ్యాక్సిమం ఆపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇండియా వార్ డిక్లేర్ చేసింది అనుకోండి, సపోజ్ కొంతమంది ఏమంటున్నారంటే పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ వాళ్ళు ఇలాంటి చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇండియా రిటాలియేట్గా మళ్ళీ ఇప్పుడు వార్కి సిద్ధమవుతుంది అని అంటున్నారు. వెరీ వెల్, బాగుంది. అసలు నిజంగా వార్ జరుగుతుందా? కొన్ని ఇప్పుడు మన వీడియోస్ ఏవైతే చూపిస్తున్నామో ఆ వీడియోస్లలో రిటాలియేట్గా వాళ్ళు ఇచ్చే ఫైరింగ్స్కి మనం రీఫైరింగ్ చేస్తున్నాము, రిటాలియేట్ ఫైరింగ్ చేస్తున్నాము. కానీ ఈ రిటాలియేట్ ఫైరింగ్స్ జరగడం వల్ల ఇండియన్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మిలిటరీ వాళ్ళు రేస్ చేసిన కొన్ని వీడియోస్ని బేస్ చేసుకొని చెప్తున్నా, రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా? రిక్రూట్మెంట్ చేసేది పద్ధతి ఎందుకు ఆపేశారు? ఎందుకు రిక్రూట్మెంట్ చేయకుండా ఆపేసి అసలు మిలిటరీస్ని తీసుకోవాల్సిన రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా, ఇది కూడా వన్ ఆఫ్ ద దెమ్ అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే టూరిస్ట్ ప్లేస్ ఉందో అది అందరం మనం చూసాము, ఇట్స్ వెరీ వెంటిల్ ఏరియా. అంత వెంటిల్ ఏరియాలో ఆ మిలిటెంట్స్ కానీ లేకపోతే టెర్రరిస్టులు కానీ వచ్చి అదే పనిగా సెలెక్టివ్గా ఈ పీరియడ్లోనే టూరిస్టులని చంపడానికి ఎందుకు టార్గెట్ చేశారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మన ఏరియా బార్డర్ని ఏ విధంగా దాటుకుని వచ్చారు, ఏం చేశారు అనేది అందరూ మాట్లాడుకున్నారు కదా. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ల్యాబ్స్ ఉంది అన్నది అందరూ అడ్మిట్ చేసినటువంటి పాయింట్. ఇప్పుడు ఈ అడ్మిషన్ ఏవైతే ఉన్నాయో ఈ అడ్మిషన్స్ వల్ల సఫర్ అవుతున్నది ఎవరు? అబ్సల్యూట్లీ పబ్లిక్. ఈరోజు మీరు వార్ డిక్లేర్ చేశారనుకోండి, ఇక్కడే సెక్యూరిటీ లేనిది రేపు వార్లో ఒకవేళ ఏదైనా బై మిస్టేక్లీ ఏదైనా జరిగితే
ఎఫెక్టెడ్ ఫస్ట్ వి ద పీపుల్ ఆఫ్ అంటే ఇండియా. అసలు భారతదేశం వార్ డిక్లేర్ చేయదు అన్నది మీ స్టాండా చెయ్యదు అంటే నేనేమంటున్నా, అంత ఎక్స్టెంట్కి వెళ్తుంది అని నేను భావించట్లేదు. అని మీరు అనుకోవట్లేదు ఎందుకు నేను భావించట్లేదు అంటే, మనము గ్లోబల్గా ఒక ఫాదర్ ఆఫ్ ద నేషన్స్ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం, రైట్? చైనా ఎకానమీని క్రాస్ చేయాలనుకుంటున్నాం, అండ్ యూఎస్ ఎకానమీని క్రాస్ చేయాలనుకుంటున్నాం, గ్లోబల్ వైజ్గా మన ప్రెజెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం, వరల్డ్ ఫాదర్ అవ్వాలని మనం అనుకుంటున్నాం. అలాంటప్పుడు నైబరింగ్వుడ్ స్టేట్స్ కానీ నైబరింగ్వుడ్ కంట్రీస్తో కానీ ఫస్ట్ నువ్వు గుడ్ కమ్యూనికేషన్ ఆర్ గుడ్ రిలేషన్షిప్ పెట్టకుండా వరల్డ్ మొత్తం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు? సో మీరు వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ జరగకుండా ఉంటుంది అని అనుకుంటున్నారు, జరగకూడదని భావిస్తున్నారు? ఓకే, ఎస్, జరగకుండా జరగకపోవచ్చు అనేది నా అన్నది మీ ఒపీనియన్. ఒపీనియన్. ఎందుకంటే జరగాలంటే దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు రిటాలియేట్ చేస్తున్నారు అనే భావనలో ఉండిపోయినారు. ఆ కంట్రీకి ఎంత అయితే భయం సార్ ఇవాళ ఉంటుందో. నిద్ర లేచిన తర్వాత ఫ్రమ్ ది న్యూస్ పేపర్ టు ఎనీ మీడియా ఏజెన్సీ టు ఎనీ న్యూస్ ఛానల్ వి లుక్ అప్ టు కవ్వింపు చర్యలు పాకిస్తాన్ చేస్తున్నటువంటి యాక్షన్స్ ని మనకి మీడియా హౌసెస్ లో చూపిస్తూనే That's the ఉన్నారు, biggest- ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్. that is the biggest mistake doing in this country, news agencies. That's the biggest mistake. ఎందుకు అంటే అక్కడ కవ్వింపు చర్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పీపుల్ దగ్గర నుంచి వచ్చే వాస్తవానికి propaganda. పాకిస్తాన్ దగ్గర అంతటి యుద్ధ విమానాలు, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయో లేదో దేవుడికి ఎరుకు, కానీ పబ్జీ నుంచి కొన్ని వీడియోస్, అలాగే ఇంటర్నెట్ లో గేమింగ్ యాప్స్ నుంచి కొన్ని వీడియోస్ తీసుకొచ్చి ఇదిగో వీఆర్ రెడీ టు ఫైట్ విత్ ఇండియా అని చెప్పి వాళ్ళు ప్రమోట్. పాకిస్తాన్ హ్యాస్ రిలీజ్డ్ వీడియో స్టేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ మా దగ్గర ఉన్నాయి అని. అది ఒక ప్రముఖమైన ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో చూసి డూ యూ థింక్ భారతదేశం ఇంకా సైలెంట్ గా ఉండాలి అన్నదా పాయింట్? నేను సైలెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడట్లేదండి. ఇప్పుడు ఇండియా వార్ డిక్లేర్ చేసిందని అనుకుంది, సపోజ్ వాళ్ళకెంత నష్టం జరుగుతుందో యాజ్ ద సేమ్ థింగ్ మనకు కూడా అంతే నష్టం జరుగుతుంది. వార్ చేయడం ఇస్ వెరీ ఈజీ. ఎలాంటి సందర్భాలలో వార్ చేయాలి అన్నదానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ లెవెల్ బ్రీచ్ అయిపోయినప్పుడు ఏంటి సార్ ఆ కండిషన్? అదే ఇంటర్నేషనల్ ట్రెటీస్ ఏవైతే రాసుకో ఉంటారో, ఒక్కొక్క కంట్రీ ఇప్పుడు ట్రేడ్ ఉంటుంది, లేకపోతే సెక్యూరిటీ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, లేకపోతే నేచర్కి సంబంధించిన ఉంటుంది, వాటర్ డిస్ప్యూట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ యొక్క బ్రీచెస్ జరిగినప్పుడు ఫస్ట్ మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఒకటి ఉంది, దెన్ తర్వాత యుఎన్ ఒకటి ఉంది. యుఎన్ దగ్గర కూడా కొన్ని అవ్వలేదు అన్నప్పుడు ఇప్పుడు హడావిడిగా ఇక్కడ నుంచి ఉన్న ఎంబసీస్ వాళ్ళని ఇక్కడికి అక్కడ పంపించేస్తాం. ఎందుకు పంపించేసుకున్నారంటే ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచించండి. జనాల్ని అటు ఇటు పంపించాం తప్ప మనం ఈజీగా వాళ్ళని ఏం చేయలే. ఎందుకు చేయలేదు? మనకు ఆ మంచితనం ఉంది కాబట్టి. ఆ కంట్రీ నుంచి కూడా పంపించారు కదా, పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడ వచ్చారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? థింక్ ఇప్పుడు అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు. ఎందుకంటే దెర్ ఈస్ సమ్ అగ్రిమెంట్స్, దెర్ ఈస్ సమ్ రూల్స్. ఆ రూల్స్ ని ఫాలో అయిన మీరు ఇప్పుడు అడ్వకేట్ కదా, సో ఏదైతే మీరు ఆ ట్రీటీస్ బ్రీచ్ చేశారు అని అనుకుంటే ఆ పొజిషన్కి వెళ్తే అప్పుడు వార్ డిక్లేర్ చేస్తామని ఏదైతే మీరు చెప్తున్నారో, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న ఆ ట్రీటీస్ని ఇప్పటి వరకు ఏం బ్రీచ్ చేశారు ఆర్ చేయబడ్డాయి, వాటి గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు బార్డరింగ్ క్రాసింగ్ అనేది చేసి ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ పాకిస్తాన్, బట్ ఎవ్రీ టైమ్ వీఆర్ ఇన్ పేషెన్స్, వీఆర్ నాట్ రిటాలియేట్ దెమ్. నౌ సెకండ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు ఇండియా వాటర్ ఏదైతే ఉందో వాటర్ రిలీజ్ స్టాప్ చేయడం ఒకటి, రిలీజింగ్ ఒకటి. ఇప్పుడు స్టాప్ చేయడం వల్ల ఇప్పుడు ఆ కంట్రీలో ఉన్న పబ్లిక్ అందరూ యాజిటేషన్ స్టార్ట్ చేశారు, బట్ అది ఏ స్టేజ్కి వస్తుందని వీ డోంట్ నో. దెన్ తర్వాత మన వాళ్ళు కూడా ఆల్ ఆఫ్ సడన్ గా కొంత వాటర్ గేట్ ఎత్తేసి అక్కడ ఫ్లోట్స్ రావడానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే కామన్ సిటిజన్, ఒక కంట్రీలో ఉన్న సిటిజన్ ఎప్పుడైతే పెయిన్ తెప్పిస్తామో వాళ్ళందరూ దే స్టార్ట్ రేజ్ ఎ వార్. సో ఇప్పుడు వార్ రావడానికి సిచ్యువేషన్ ఉన్నాయి, డెవలప్ అవుతుంది అని డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డెవలప్ ఆటోమేటిక్ గా జరుగుతుందా, మ్యాన్ మేడ్ జరుగుతున్నాయా క్వశ్చన్. ఆటోమేటిక్ గా జరిగింది అనుకోండి, దట్స్ ఫైన్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మ్యాన్ మేడ్ క్రియేషన్స్ ఆఫ్ జరిగిన మ్యాన్ మేడ్ క్రియేషన్స్ జరగకుండా ఏం జరగాలంటారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాక్ పాకిస్తాన్ వాళ్ళు చేశారు, సో ఇప్పుడు ఇండియా వాట్ హ్యాస్ టు డూ ఇట్? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇండియా అలా వార్ చేయాల్సి ఇప్పటి నుంచి కాదు, 1947 నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా మనకు ఇలాంటివి జరుగుతున్నాయి కామన్ గా. కానీ ఫస్ట్ ఇనిషియల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వెన్ వీ ఫెయిల్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, వీఆర్ నాట్ డిశ్చార్జ్డ్, then we have to think out first of all how far fit the war, whether we are fit for the war or not is a question. Okay, after war, after declaration of war, if war is gone, then what next? ఇది ఆలోచించాలి. ఓకే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, వార్ డిక్లేర్ చేశారు, బాగుంది, 1 year వార్ నడిచింది, దెన్ ఆఫ్టర్ దట్ వాట్? ఇట్స్ అ క్వశ్చన్. దానికి సొల్యూషన్ ఎక్కడ? ఇప్పుడు ఈ ఒక పబ్లిక్ దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు, ఒక మిలిటెన్స్ వచ్చేసి మన ఇండియా కంట్రీలోకి వచ్చేసి పబ్లిక్ని షూట్ చేసేసి ఒక 20 మందినో 30 మందినో 40 మందినో మనం చంపేసినప్పుడు
మన యాక్షన్స్ ఏంటి, వాళ్ళ మీదకి వార్ ఇచ్చాము. కానీ దీన్ని ఎక్కడ స్టాప్ చేస్తారు ఇప్పుడు అనేది క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నట్టు వాటర్ వార్ ఒకటి నడుస్తుంది మనకు. వాటర్ని మొత్తం కొంచెం వదలడం, వాటర్ వదలకపోవడం అనేది. ఇప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఎజిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కంట్రీ కూడా వరల్డ్ని అప్రోచ్ అవుతుంది, యూఎన్ అప్రోచ్ అవుతుంది. కుదరకపోతే వాళ్ళు కూడా వారు డిక్లేర్ చేస్తారు. బట్ హౌ లాంగ్ దిస్ ఇస్ టేక్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. రైట్. దానికి ఒక సొల్యూషన్ ఆస్పెక్ట్స్ లేకపోతే వరల్డ్లో వాట్ కుడ్ బి ది ప్రాబబుల్ సొల్యూషన్ ఆస్పెక్ట్స్? I think some probable solutions అండి, and sit together of both the countries and talk each other, because the war is not that easy. Maybe today I am, tomorrow and you, and day after tomorrow another person. But ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవ్రీ టైం ఈ ప్రైమ్ ఉన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళ ఐడియాలజీ వల్లనో లేకపోతే వాళ్ళ యొక్క దీని వల్లనో పవర్ వల్లనో ఇలాంటివి జరుగుతున్నాయి. ఏ కంట్రీకైనా, నాట్ ఓన్లీ ద ఇండియా, ఎనీ కంట్రీ యూ టేక్ అప్. ఒకరి వల్ల ఎందుకు మిగతా డెమోగ్రఫీ అంతా సఫర్ అవ్వాలి? Why we need such kind of ideological aspects? అంటే డూ యూ రియలీ థింక్ పాకిస్తాన్ ఆర్మీ మేజరు Hmm. ఆ ఇండస్ వాటర్ ట్రీటీని బ్రేక్ చేసినప్పుడు Hmm. ఇండియన్స్ బ్లడ్ రక్తంగా పారాలి, రివర్ లాగా పారాలి, అంత బ్లడ్ షెడ్ నేను చూస్తాను అని డిక్లేర్ చేయడం కానీ, లేకపోతే ఇండియన్స్ని ఎవరిని నేను సర్వైవ్ చేయకుండా అందరినీ చంపేస్తాను, ఇలాంటి బ్రూటల్ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత కూడా అలాంటి వాళ్ళతో మనకి ఒక డైలాగ్ వర్కౌట్ అవుతుంది డైలాగ్ అనుకుంటున్నారా? వర్కౌట్ అవుతుంది. నేను దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రాక్టికాలిటీస్ ఏంటి అనేది క్వశ్చన్. ఇప్పుడు అలాంటి ఇప్పుడు జనరలీ ఇవన్నీ ఎలా జరుగుతుందో దిస్ ఈజ్ ఆల్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సైకాలజీ. ఎందుకు అంటే మీకు ఒక థీరీ చెప్తాను నేను. ఒక ఇష్యూ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వార్ రావాలంటే, లేదంటే ఒక ఆర్మీని తయారు చేయాలన్నా, లేకపోతే ఒక మిలిటెంట్స్ని తయారు చేయాలన్నా, లేకపోతే ఒక నక్సల్ని తయారు చేయాలన్నా, లేకపోతే టెర్రరిస్ట్ని తయారు చేయాలన్నా 1 day అవ్వదు. ఇట్ ఈజ్ ఎ ఐడియాలజికల్ ట్రైన్. వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఐడియాలజికల్లీ. ఒక ఐడియాలజికల్ ట్రైన్ చేసి ఒక టీమ్ని ఫామ్ చేసి ఆ ఫార్మేషన్ టీం ద్వారా ఆ ఐడియాలజీని కొట్టడం కోసమే మనం మనుషుల్ని కిల్ చేస్తాం. ఇక్కడ నేనేమంటే పాకిస్తాన్ ఏ ఐడియాలజీ బేస్ మీద ఉంది, ఐడియాలజీ ఏంటి, మనం ఐడియాలజీలో ఎందుకు ఫిట్ అవ్వలేదు, మన మీద ఎందుకు వారికి వస్తున్నారు వాళ్ళు? స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం మనం ఒప్పుకోవట్లేదు. స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం మన దగ్గరికి ఎందుకు వస్తుంది? దట్స్ అ ప్రాబ్లం. వై ఐల్ టెల్ యూ. ఇండియా ఇట్స్ యునైటెడ్ స్టేట్స్ అండ్ వీ ద పీపుల్ డిఫరెంట్ క్యాస్ట్, రిలీజియస్ కాస్ట్, కల్చర్ అండ్ రిలీజియస్ రకరకాలుగా ఉన్నాం. ఇప్పుడు ఈ రకరకాలుగా ఉన్న దాంట్లో ఎవరు వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన స్ప్రెడింగ్స్ చేసుకోవడం, ఎవరు మతానికి సంబంధించిన వాళ్ళు ప్రీచ్ చేసుకోవడం, కాన్స్టిట్యూషన్ ఇస్ గివెన్ ఎ ప్రొటెక్షన్ ఫర్ అస్. బట్ ఇండియాలో గత 10 సంవత్సరాల నుంచి మీరు ఒకసారి చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ రిలీజియస్ టెర్రరిజం అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది మనకు. అంటే ఎలాంటిదంటే ఒక స్పెసిఫిక్గా ఈ జోన్ ఆఫ్ రిలీజియస్ని, ఆ జోన్ ఆఫ్ రిలీజియస్ని, ఇంకో జోన్ ఆఫ్ రిలీజియస్ని, అంటే ఈ పొలిటికల్ బెనిఫిట్స్ కోసము ఇంటర్నల్గా డెమోగ్రఫీ దగ్గర ఒక లేని ఐడియాలజీని పోర్ట్రేట్ చేస్తున్నాం. భారతదేశం పోర్ట్రేట్ చేస్తుంది మన ఇండియాలో జరుగుతుంది ఇది. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము. న్యూస్ తీసుకుంటే ఈరోజు కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, కొన్ని గ్రూప్స్ తయారయ్యాయి రకరకాల అన్ని రిలీజియస్లో, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవ్రీవేర్ సేయింగ్ దట్ నేను నా జాతిని కాపాడుతాను. హూ ఆర్ యూ టు సే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాపాడుతాను? నువ్వు ఎవరు కాపాడడానికి? అంటే జస్ట్ బికాజ్ మనలో ఈ యూనిటీ లేకపోవడం వల్ల ఇట్ ఇస్ గివెన్ పాకిస్తాన్ అండ్ అప్పర్ హ్యాండ్ ఇస్ వాట్ యు సే. అబ్సల్యూట్. ఎందుకంటే మనము హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ అందరం కలిసి ఉన్న ఒక యునైటెడ్ స్టేట్స్ మంది. అందుకే ఇండియా ఇస్ యునైటెడ్ స్టేట్స్ అంటారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, రైట్. అందుకే దీని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మనం చూసుకుంటే యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు. వై వి కాల్ యూనియన్ ఆఫ్ ఇండియా? Many We are cultures, unions, many many states, castes, many states, right? We get united as a nation. That beautiful in the world, different type of religious, different type of caste, different type of culture, different type of creed, different type of color, inni differentiates unna, inni diversities unna, but we are in a unite. ఈ యూనిట్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ పోతే ఏమైపోతుందంటే వరల్డ్ డివైడెడ్ అంటే 3 రిలీజియస్, హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్. నేపాల్, some other countries is there, they follow Hindu gods or Hindu culture, these kind of things. But we never feel, and they never feel that somebody Muslims ఎవరో వచ్చేసో, క్రిస్టియన్స్ ఎవరో వచ్చేసో మనం లేదా, అది మార్పు అనేది ప్రజలు వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకునేది. ఇక్కడ నేనేమంటున్నాను, వాడి ఇంటర్నల్ ఆఫ్ లైఫ్లోకి పాలిటిక్స్ వెళ్ళడం ఏంటి? రైట్. ఇప్పుడు నేను ఉన్నాను, వాట్ ఈస్ రిలీజియస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈస్ అ బిలీఫ్ సిస్టమ్. యువర్ బిలీఫ్ సిస్టమ్ ఫర్ వాట్? ఫర్ యువర్ బెనిఫిట్. If your belief system it's not getting benefit, who compel you to continue that? You can change.
or you can modify your belief system. సో మనలో మనం అలా కొట్టుకు చావడం వల్ల పాకిస్తాన్ ఇస్ Absolutely. గెటింగ్ ఈజియర్ రూట్ Absolutely. అన్నది మీ పాయింట్. Absolutely. పాయింట్ నోటెడ్ సార్, పాయింట్ నోటెడ్. Okay. బట్ బేసికల్ పొలిటికల్ సినారియోలో మాట్లాడితే రీసెంట్గా ఒక 24 hours to 2 days బ్యాక్ జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హీడింగ్ ఆల్ ది మిలిటరీ హెడ్స్తో పాటు అమిత్ షా గారితో పాటు అలాగే ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ వీళ్ళందరితో పాటు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం. ఇలాంటి మీటింగ్ గతంలో ఒకసారి కండక్ట్ చేసిన వెంటనే వీ హ్యాడ్ అ సర్జికల్ స్ట్రైక్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరిగింది కాబట్టి ఒక మేజర్ అనౌన్స్మెంట్ మనం వినబోతున్నాం, ఆర్ ఒక మేజర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి వీఆర్ ల్యాండింగ్, ఆర్ ఇండియా ఈజ్ లైక్ యునో వార్కి ఆల్ సిగ్నల్స్ అహెడ్. మోడీ చెప్పేశాడు సిగ్నల్స్ ఇచ్చేయమని చెప్పి, ఇంకా వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ది వార్ అని ఒక వార్త నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? వాట్ యూ హ్యావ్ టు సే? See, I'll tell you one thing, ma'am. Earlier 1970s, 1980s, 1990s, at least government and transparency అనేది నడిచేది. బట్ టుడే అఫ్ కోర్స్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏ కంట్రీకైనా. దాంట్లో పబ్లిక్కి తెలియాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకోటి లేదు. బట్ వీఆర్ నాట్ ఇన్ దట్ ఎరా. వీఆర్ ఇన్ 2024th century. ట్రాన్స్పరెంట్ ఎరాలో మనం ఉన్నాం. ఇంకా ఈ రోజు కూడా ఆ ప్రిన్సిపల్ పనికొస్తుందంటారా? వర్చువల్ వరల్డ్, అంటే లాస్ట్ ఎవిడెన్స్ హ్యాడ్ షోన్ దట్. వాట్ నేను అదే అంటున్నాను. నేనేమంటున్నానంటే ప్రొపగండా ఇస్ డిఫరెంట్, రియలిస్టిక్ ఇస్ డిఫరెంట్. సో అది జస్ట్ ఒక ఫేక్ ప్రాపగండానే చూడాలి అని అంటున్నారు. ఎందుకంటే ఫేక్ ప్రాపగండా చూసుకోవాలంటే ఆ సర్కమ్స్టాన్సెస్లో జరిగిన మన పుల్వామా కావచ్చు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మైట్ బి ఆ మీటింగ్ దానివల్లే అయిండొచ్చు, కాకపోవచ్చు, వీ డోంట్ నో. బట్ హూ నీడ్ టు టెల్ అస్? నోబడీ. దెన్ వీ పీపుల్ థింకింగ్ దాట్ ఇలా జరిగింది కాబట్టి, మీడియాలో ఇలా వచ్చింది కాబట్టి ఆ పర్సెప్షన్ని తీసుకుంటున్నాం. బట్ ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అపీల్ టు ద నేషన్ డెమోగ్రఫీ, please don't fall off these WhatsApp universities, Facebook universities, Twitter universities. మోడీ గారు ఇలాంటి ఒక కాన్ఫరెన్స్ ని హీట్ చేస్తే ఏదో ఒక ఎమర్జెన్సీ రాబోతోంది అన్నదానికి సంకేతమా? రీసెంట్గా ఇండియన్ ఆర్మీ హెడ్ ఒక వీడియోని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. అందులో కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఆ చారియట్ని నడుపుతూ, అర్జునుడు ఆ యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోజ్ని, అంటే ఇంకా యుద్ధానికి భారతదేశం కూడా రెడీ అన్న ఒక సిగ్నల్ని అందరం అర్థం చేసుకున్నాం. ఈ అర్థం చేసుకున్నది పక్కన పెడితే సాక్షాత్తు ఇండియన్ ఆర్మీ హెడ్ ఆ వీడియోని రిలీజ్ చేయడాన్ని ఎలా చూస్తారు? దిస్ ఇస్ నాట్ ఫేక్ ప్రాపగండా, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ రియల్లీ. నో, ఐ విల్ టెల్ యూ. భగవద్గీత, రామాయణం, గీతలో ఏం చెప్పారు, రామాయణంలో ఏం చెప్పారు అనే అంశాలను తీసుకొస్తే కొన్ని మాత్రమే ఆ ప్రిన్సిపల్స్ ఇవాళ పనికొస్తాయి. బట్ ఎంటైర్ ద బుక్ ప్రిన్సిపల్స్ టుడే ఇస్ నాట్ అప్లికబుల్ విత్ ద కరెంట్ నేషన్, కరెక్ట్ డెమోగ్రఫీ. వై? బికాస్ వన్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మీరు ఒక విల్లాగా ఉన్నారు, ఆ విల్లాలో మీరు ఎక్కడెక్కడి నుంచో మార్బల్స్ అన్ని టైల్స్ గీసి ఎక్సలెంట్గా తయారు చేశారు. ఇప్పుడు అక్కడ నేను ఇంకా సేమ్ నా ఓల్డ్ కల్చర్ని నేను ఫాలో అవ్వాలి అని అనుకుని అక్కడ పేడ చల్లి ముగ్గులేస్తే అందరు జారి కింద పడతారు. హాస్పిటల్ బిల్ ఎక్కువ అవుతుంది అప్పుడు మీ ఇంటి ఖర్చు కంటే. అట్ ద సేమ్ టైం వార్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, లేకపోతే వార్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆ రోజు గన్నులు లేవు, బాణాలు ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రిన్సిపల్ని తీసుకుంటే మళ్ళీ రథాలని తీసుకురావాలి, హార్సెస్ని తీసుకురావాలి, ఎలిఫెంట్స్ని తీసుకురావాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. అంటే ఆ వీడియో ఉద్దేశం ఏమై ఉంటుంది? నేను అదే అంటే ఇదే ఐడియాలజికల్, నేను అదే అంటున్నా. అదే అంటాను సార్, పెనిట్రేషన్ ఆఫ్ ఐడియాలజికల్ అంటున్నాను. సో వాట్ ఈస్ యువర్ ఐడియా బిహైండ్ దట్ అంటున్నా? That ideological only to benefit and strengthen of a group of people to benefit the political seat or political power. అంతకుమించి ఇంకోటి లేదు. అంతకుమించి ఏం లేదు అక్కడ. Why for it? Tell me. Rule for the nation, that's it. Okay, you're saying that principle or poet or whatever you say, ఇప్పుడు దాకా ఇండియాలో ఉన్న ఒక్క బెగ్గర్ని మార్చగలిగిందా? If you go outside till today also, you can see a number of beggars there. ఒకప్పుడు కోవిడ్లో ఇండియాకి ట్రంప్ కూతురు వస్తే లాంగ్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్న బెగ్గర్స్ని మొత్తం తీసుకెళ్ళి లోపలేశారు. మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చారు. అంటే ఎవరో కంట్రీ ఒక డెలిగేట్ మన దగ్గరికి వస్తే మాత్రం బెగ్గర్స్ గుర్తొస్తారు, లేదు అంటే యాజ్ యూజువల్. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ? ఏం చెప్పాలని అనుకుంటున్నారంటే మిమ్మల్ని మీ మైండ్స్ని తెలియకుండానే సంబడీస్ ప్లేయింగ్ by the name of caste, by the name of religious, by the name of nation, by the name of unity. Are the four ideology injecting your mind and getting benefit someone else. Wake up, this is the right time, understand what is reality and to understand what is the political agenda concept
దెన్ థింక్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో ఇప్పుడు పాకిస్తాన్ మనకి ఇచ్చినటువంటి పెహల్గామ్ అటాక్ కి ఇన్ఫాక్ట్ అది పాకిస్తానా లేకపోతే పాకిస్తాన్ పక్కన ఉన్న బలూచిస్తానా, బలూచిస్తాన్ చేయించిందని కాసేపు పాకిస్తాన్ దాని మీద బ్లేమ్ వేయడం, బలూచిస్తాన్ టు అడాప్ట్ ఇట్స్ ఓన్ ఇండిపెండెన్సీ, మేమే అటాక్ చేసాము అని చెప్పడం, ఇట్లా వాట్ ఎవర్ బి ద సీన్, వాట్ హ్యాస్ ఇండియా డూ టుడే డూ నౌ? I'll tell you one thing only. Without getting a proper evidence or proper information, you did not find out who is there and who is that buddy and whose team it is. Somebody claiming. సో మీరు కూడా పాకిస్తాన్ చేసిందని అనుకోవట్లేదు అయితే? నేను అదే అంటున్నా, ఎవరు అనేది మీరు ఫైండ్ అవుట్ చేయకుండా హౌ యూ స్ట్రైట్లీ డిక్లేర్ దట్ వార్ ఇస్ అ క్వశ్చన్. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ అనౌన్స్ చేశాడు కదా సార్, ఇంకొన్ని రోజుల్లో ఈ అటాక్ జరగబోతుంది అని, అండ్ ఇట్ హ్యాపెండ్ కదా. నేను మళ్ళీ మీకు అక్కడికి వస్తున్నా. పాకిస్తాన్ ఎప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ అలో ఎలా చేసింది? నా క్వశ్చన్ ఏం చెప్తున్నానంటే, నేను స్పెసిఫిక్గా వాళ్ళని ఇప్పుడు దాకా పట్టుకున్నారా? ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇప్పుడు వార్ చేస్తారండి, నేను కాదనట్లేదు. ఇప్పుడు మనం ఏమి ఇంకా 16th సెంచరీలో లేము. ఇప్పుడు ఇలాంటి వరల్డ్ వార్ జరిగిన తర్వాత మళ్ళీ యుఎన్ఓ దగ్గరికి వెళ్తాం, ఇంటర్నేషనల్ కోర్ట్కి వెళ్తాం, డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి రైట్. లీగల్లీ విల్ గో ఎవ్రీథింగ్ ఆఫ్టర్ వార్ ఆల్సో. నేనేమంటాను, బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎలా ఇది చేస్తారనేది నా క్వశ్చన్. నేను లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నా. ఇప్పుడు ఒకరి మీద వార్ డిక్లేర్ చేయాలి, ఓకే ఎవరో డిక్లేర్ చేశారు, స్పీచెస్ ఇవ్వడము, మీడియాలో త్రో చేయడము, ఇట్స్ నాట్ దట్ రైట్. యూ నీడ్ ఎ సాలిడ్. ఇప్పుడు తను ఎవరు, కజబ్ ఉన్నాడండి, కజబ్ని ఎలా పట్టుకున్నాం? అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, కజబ్ని పట్టుకున్నాం, ట్రయల్ నడిచింది, దెర్ ఈస్ ఎవిడెన్స్, ఎవ్రీథింగ్, దాన్ని ఉరేసాం, దట్స్ ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు ఎక్కడవా, ఎవరైతే ఈ మిలిటెంట్స్ ఉన్నారో, టెర్రరిస్టులు ఉన్నారో, దో హూ షూటెడ్, వేర్ ఇస్ దే? దే వెంట్ అవుట్, ఆర్ దేర్ హియర్, ఆర్ వేర్ దే? మరి పాకిస్తాన్ ఎందుకు భుజాలు తడుముకుంటుంది? నేను అదే అంటున్నా. ఇప్పుడు మనం అనుకుంటున్నాము వి హావ్ నో ఎవిడెన్స్, పాకిస్తాన్ ఎందుకు భుజాలు తడుముకోవాలి? నేను నాకు అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే, అసలు పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా, పాకిస్తాన్ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఎంబసీ వాళ్ళు కావచ్చు, పాకిస్తానీస్ కావచ్చు, ఈ పానిక్ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు పానిక్ క్రియేట్ చేయడం, విక్టిమ్ క్రై ఆడడం, ఇది పాకిస్తాన్ నైజం. మేబీ మైట్ బి అయ్యిండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఫైనాన్షియల్లీ నాట్ స్ట్రెంత్. సో ఇప్పుడు వాళ్ళు విక్టిమైజ్ అని చెప్పుకొని వరల్డ్ మొత్తం అంతా డొనేషన్ తీసుకోవడానికి ఒక ట్రైయింగ్. పాకిస్తాన్ ఇస్ ఆల్సో ట్రైయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచువేషన్. మైట్ బి అయ్యిండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ సింపతి గెయిన్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఒకరిని చూపించినప్పుడు వరల్డ్ ఫండింగ్ చేస్తుంది, రకరకాల సైడ్ నుంచి ఫండింగ్ చేస్తుంది. సో మేబీ ఇది ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అయ్యిండొచ్చు. ఓకే, సో ఫైనల్ గా కంక్లూడింగ్ స్టేట్మెంట్ మీరేం చెప్తారు? ఒకటే కన్క్లూజన్ అండి, ఒక కంట్రీ ఇంకో కంట్రీ వార్ జరగాలి అంటే దేర్ మస్ట్ బి సమ్ కండిషన్స్. ఆ ట్రెటీస్ ఏవైతే ఉంటాయో, యుఎన్ఓ ట్రెటీస్ని మనం ఫాలో అయ్యి బ్రీచ్ అయ్యింటే, వాళ్ళు బ్రీచ్ అయ్యింటే డెఫినెట్గా యాక్షన్స్, రిటాలియేషన్ అనేది జరుగుతుంది. రిటాలియేషన్ జరిగేటప్పుడు కూడా, జరగాల్సిన సందర్భాలలో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ని అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే, డ్యామేజెస్ మనకెంత వాళ్ళకెంత అనేది కూడా క్వాంటమ్ చేసుకోవాలి. ఆ డ్యామేజెస్ క్వాంటమ్ చేసుకున్న తర్వాతనే వార్కి అనేది వెళ్తాం. అంటే ఇంకా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఇమీడియట్లీ వార్ మన మీదకి వచ్చారనుకోండి, ఎవరు స్టాప్ చేయరు. ఇంకా అలాంటి సందర్భాలలో అసలు దరిదాపుల్లో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ల్యాండింగ్ ఇంటూ ఎమర్జెన్సీ అగైన్ వచ్చే స్కోప్ ఉందా సార్? ఐ డోంట్ థింక్ సో అండి. ఇంత టెక్నికల్ ఎరాలో ఇప్పుడు నాకు తెలిసి ఫిజికల్ వార్ జరిగే అంత నెసెసిటీ అయితే నాకు అనిపించట్లా. నిజంగా అంత వార్ చేయాలనుకుంటే సైబర్ వార్ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ నేచర్గా కూడా నేచర్ వార్స్ జరుగుతున్నాయి. కోవిడ్ ఇస్ ద బిగ్గెస్ట్ వరల్డ్ వార్ నిజం చెప్పాలంటే, రకరకాలు ఉన్నాయి. సో ఫిజికల్ వార్ జరుగుతుంది అనేది ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మేబీ ప్రొపగండాస్ జరుగుతున్నాయి, థ్రెట్స్ వస్తున్నాయి, ప్రొపగండాస్ క్రియేట్ అవుతున్నాయి, బట్ అంతవరకే ఉంటుందని అనుకుంటున్నాం. కంట్రీలో, ఆ కంట్రీలో కానీ ఈ కంట్రీలో కానీ పబ్లిక్ ఎమోషన్స్ ఎక్కువ పెరిగిపోయాయి. దట్స్ క్రియేట్ ఆర్ టేక్ టు ఫార్వర్డ్ ఆఫ్ రైజింగ్ వార్కి వెళ్తుందా లేదా అనేది డిసైడ్ ఎవరు చేయగలుగుతారంటే పబ్లిక్ చేయగలుగుతారు. ఎవరి చేతిలో లేదు అది. I cannot assume and I cannot interpret it because I am not a god. సో 1 పాయింట్ మన ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక కంక్లూజన్ డ్రా చేయొచ్చు అంటే సార్, వార్ వస్తుంది అన్నది ఎవరూ అప్పుడే చెప్పలేము, బట్ రాకూడదు అని అయితే అనుకుందాం. అంటే వార్ చేసి పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకోవడం కన్నా ఈక్వల్గా హ్యూమన్ రిసోర్సెస్ దగ్గర నుంచి అన్ని రిసోర్సెస్ మనం కూడా నష్టపోతాం కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ an amicable solution is what you suggest for. Wonderful talking to you, sir. Thank you so much.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు